హాయ్ పీపుల్, నేను ఇవాళ చేశాను బైగన్ కా భర్త. చాలా యమ్మీగా ఉండండి. ఫస్ట్ టైం చేశాక కొంచెం నర్వస్గా ఉండే కూడా, కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను బ్రింజాల్, టొమాటోస్, చిల్లీస్, గార్లిక్, ఆనియన్స్ అండ్ స్పైసెస్ తీసుకున్నానండి. మనం ఈ బ్రింజాల్ని ఏం చేయాలంటే అన్ని స్లాట్స్ లెక్క కట్ చేయాలి. మనం స్లాట్స్ లెక్క కట్ చేసేసి 4 to 5 స్లాట్స్ చాలండి. 4 to 5 స్లాట్స్ కట్ చేసేసి మనము దాని మధ్యలో గార్లిక్ అండ్ చిల్లీస్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. ప్రతి 5 స్లాట్స్ ఎన్ని చేస్తాను, 2 గార్లిక్స్ విత్ 1 చిల్లీ చేసినా బాగుంటుంది. అండ్ నేను ఇలాగ టూ బ్రింజాల్స్కి చేశానండి. చూడండి, ఇలాగ చేసి పెట్టుకోవాలి మనము మంచిగా. అండ్ దిస్ 2 ఆర్ దేర్. అండ్ మంచి ఆయిల్ బాత్ చేయించాలండి మనం వీటికి. అండ్ టమాటోస్కి కూడా ఆయిల్ బాత్ చేయించాను. మీరు ఇక్కడ 4 to 5 తీసుకుంటే బెటర్ అండి. అండ్ వీటిని స్టవ్ పైన పెట్టేసేసి అండ్ సేమ్ బార్బిక్యూ టైప్ లాగా మొత్తం మనము ఫ్లేమ్స్ చేయించాలి. స్మోకీ టైప్ లాగా ఉంటుందండి. అండ్ చూడండి, టొమాటోస్ అండ్ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే అది ఆయిల్కి అండ్ ఆ ఫ్లేమ్ కొంచెం ఎక్కువ అయిపోయి స్మోకీ అయిపోయి లోపల అవ్వకుండా బయట మొత్తం మాడిపోతుంది. సో కొంచెం మీడియం పెట్టండి. ఇలాగ తీసుకొని బయటికి చల్లార్చుకోండి. తర్వాత మెల్లిగా ఈ పొట్టు తీయండి. మనకి ఎప్పుడు రెడీ అయిందని తెలుస్తుందంటే పొట్టు తీసాక మెత్తగా ఉంటే అది రెడీ అయినట్టు. సో ఎక్కువ మాడగొట్టకండి. అండ్ మొత్తం ఇలా పీల్ చేసేయండి. ఈవెన్ టమాటోస్ అండ్ బ్రింజాల్ రెండింటిని మనం పీల్ చేసేసేసి బాగా చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి పీలింగ్ అనేది. కొంచెం చల్లార్చాక చేయండి, బెటర్ ఉంటుంది. అండ్ నాకు కొంచెం షార్ట్ కట్స్ అలవాటు కాబట్టి నేను మిక్సీలో వేసేసానండి. 1 or 2 బ్లెండ్స్ చేయండి. ఎక్కువ బ్లెండ్ చేసేస్తే అది పచ్చ అవుతుంది. సో చేశాక ఇలా వచ్చిందండి. కొంచెం 1 or 2 బ్లెండ్ చేయండి. అండ్ కడాయి తీసుకొని మనం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మొత్తం ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇంకా జీలకర్ర, ఆవాలు వేసేసి అండ్ ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసుకోవాలి మొత్తము. దీంట్లో మీరు కావాలంటే గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను పసుపు అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నానండి. వేసి బాగా కలుపుకొని తర్వాత ఆ స్పైసెస్ ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకున్నాం. కావాలంటే మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. బాగా కలుపుకోండి. అండ్ దీనికి మనం మూత పెట్టేసేద్దామండి. సో దట్ మంచిగా ఆ కారం అనేది బాగా పట్టాలి. తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసి మొత్తం బైగన్కా మొత్తం వేసి పేస్ట్ చేసి బాగా కలిపేసేయండి. కొంచెంసేపు లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టాక ఒక 5-6 minutes తర్వాత ఓపెన్ చేసి చూడండి. మీకు కావాలంటే గార్నిషింగ్ కోసము కొత్తిమీర వేసేసుకోండి. దిస్ ఈజ్ బైగన్ కా భర్త రెడీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.